దేవునికి స్తోత్రములు కలుగునగాక. మన ప్రభువు రక్షకుడు విమోచకుడైన క్రీస్తు యేసు నామమున చెరువచ్చిన బిడలకును వింటున్న బిడలకును నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడలారా, ఈ ఉదయకాలము మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 5వ వచన భాగాన్ని నేను చదువుతాను. మనము జాగ్రత్తగా నేర్చుకుందాం. నా ప్రాణమా, నీవు ఎలా కుంగి ఉన్నావు? నాలో నీవేలా తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ కోరహ కుమారులు వారి యొక్క దేవుని మీద ఉన్న యొక్క భక్తిని బట్టి, దేవుని ఆరాధించిన దాన్ని బట్టి, దేవుని మీద వాళ్ళకున్న విశ్వాసం బట్టి, దేవుని మీద వారికి ఉన్న ఆ యొక్క భయము ప్రేమను బట్టి వచ్చిన మాటనంటే, వాళ్ళు తన ప్రాణాంతో మాట్లాడుకుంటూ ఉన్నారు. తన దేహమును తన ప్రాణుకుంటున్నారంటే, నీవేళ తొందరపడుచున్నావు, నీవేళ కుంగి ఉన్నావు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్క సమయంలో మనం గమనించి చూస్తే మనకు ఎదురవుతున్న పోరాటాలను బట్టి, ఎదురవుతున్న యొక్క ఆ పరిస్థితులను బట్టి, నిరుత్సాహంలో, ఆ నిందల్లో, ఆ అవమానంలో, ఈ క్రైస్తవ జీవితంలో ఉన్న యొక్క బాధ, ఆ యొక్క సమయాన్ని బట్టి మనం ఒక్కోసారి కుంగిపోతూ ఉన్నాం. మరొకసారి చూస్తే తొందరపడుతూ ఉంటాం. ఎదుటివాని విషయంలో కూడా తొందరపడి మాట్లాడుతూ ఉంటాం. పరిస్థితులను బట్టి కూడా మనం తొందరపడి మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈ కోరహ కుమారులు ఏం మాట్లాడుతున్నారంటే, తన శరీరంలో ఉన్న ప్రాణానికి, తన శరీరానికి చంపుకొడుచున్నారు. ఎందుకు తొందరపడుచున్నావు? ఎందుకు కుంగిపోతున్నావు? ఇదిగో మనకు ఒక నిరీక్షణ ఉండాలి. ఆ నిరీక్షణ మన దేవుని యందు ఉండాలి అనుకుంటున్నారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలా గమనించండి. దేవుని యందు నిరీక్షణ మనం ఉన్నట్లయితే ఆయన మనకి రక్షణకర్తగా ఉంటాడు. స్తోత్రం. ఆయన మనకు రక్షణకర్తగా ఉండాలి అంటే మనము ఆయన యందు ఒక నిరీక్షణ. ఏంటి నిరీక్షణ? మనకు ఎదురవుతున్న పోరాటాల్లో నిశ్చయముగా ఆయన మనల్ని విడిపిస్తాడు, మనకు చేయమనిస్తాడు. యుద్ధము యెహోవాదని మనం వింటాం, చదువుతాం. కానీ ఈ సమయం వచ్చినప్పుడు మనము దేవుని యందు విశ్వాసం కోల్పోయే పరిస్థితి కనబడుతుంది, నిరీక్షణ కోల్పోయే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ప్రాముఖ్యంగా ఆసక్తి కోల్పోతాం. ఆసక్తి లేకుండా, నిరీక్షణ లేకపోతే దేవుడే కార్యం చేయలేడు. ఒకటి, మనకు ఆయన రక్షణకర్తగా ఉండాలి అంటే, ఆయన మనకు దేవుడిగా ఉండాలి అంటే, చూడండి, మనకి ఉండవలసిన ప్రాముఖ్యమైనది ఏంటంటే నిరీక్షణ. దేవుడు సమస్తము చేయగలిగిన నిరీక్షణ మనకు ఉండాలి. ఏదైనా చేయగలిగిన దేవుడు మనం చేస్తాం, చేసి చూపిస్తాం. నిశ్చయముగా ఆయన మన పరిచర్య విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, మనం చేస్తున్న ఉద్యోగంలో కానీ, చేస్తున్న వ్యాపారాల్లో కూడా దేవుడు ఆశీర్వదిస్తాడనే నిరీక్షణ నీకు ఉండాలి. ఒకవేళ ఆ నిరీక్షణ నీకు లేకపోతే దేవుడు చేయలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మనం చేస్తున్న వ్యాపారాల్లో నష్టం రావచ్చు, పనిచేస్తున్న ఉద్యోగాలలో అవమానాలు రావచ్చు. అయినను ప్రభు అంటున్నాడు, నీవు నా యందు నిరీక్షణ ఉంచుము, నేను నీకు దేవుడై ఉంటాను. ఆయన మనకు దేవుడై ఉండడమే కాదు, కానీ మనకు రక్షణకర్తగా ఉంటాడు. కనుక మనము ఈ వాక్యానుసారం నేర్చుకుంటున్న విషయాలు ఏంటంటే, మనము తొందరపడవలసిన అవసరం లేదు, పొంగిపోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన యందు ఉన్నాడు కనుక, ఆయన వాక్యం మన హృదయంలో ఉన్నది కనుక మనము నిరీక్షణ కలిగిన వారమై ఉంటాం. మన యోబుని గమనించి చూస్తే ఆయనకు ఒక నిరీక్షణ ఏంటి? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనును, నిత్యముగా ఆయనకే స్తుతి కలుగునుగా. ఒక నిరీక్షణ. అబ్రహామును మనం గమనించి చూస్తాం. అబ్రహాము తన ఏకైక కుమారుని ఇస్సాకుని దేవుడు ఇవ్వమని అడిగినప్పుడు కూడా ఆయనలో ఒక నిరీక్షణ. ఎందుకంటే ఆయన నాకు కుమారుణ్ణి
బూడిదలోనైనా సరే, ఆ చితి భస్మంలో నుంచైనా బూడిదలైనా సరే తిరిగి ఇవ్వగలిగిన నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడని ఒక నమ్మకము. ఎందుకు తెలుసా? ఆయన మీద ఒక నిరీక్షణ. నిత్యముగా ఆయన ఇస్తాడు, నిత్యముగా ఆశీర్వదిస్తాడని ఒక నిరీక్షణ. దేవునికి ఇచ్చే విషయంలో కూడా ఒక నిరీక్షణ. దేవుడు తిరిగి మాకు ఇస్తాడు, దేవుడు నిత్యముగా మమ్మల్ని ఆశీర్వదిస్తాడని ఆ నిరీక్షణ మనకు ఉండాలి. అందుకే మన ప్రాణానికి మనం చెప్పుకోవాలి. ఎందుకే ఎలా అంటే, ఏ ప్రాణమా నీవేళ కింగి ఉన్నావు, నీవేళ తొందరపడుచు. మాకు ఒకసారి తొందరపడి మాట్లాడతాం, తొందరపడి నిరుత్సాహం అయిపోతాం. అందుకే యోబు భార్య అంటుంది కదా, ఏమని? ఇంకా నువ్వు దేవుని విడవలేదా? దేవుని దూషించు, చచ్చిపో అని అంటుంది. ఎందుకు అంటే ఆమెలో నిరీక్షణ లేదు, ఆమెలో విశ్వాసం లేదు, ఆమెలో ఆ దేవుని మీద ఒక నిరీక్షణ అనేది కోల్పోయింది. ఆయన రక్షణకర్తనని ఆలోచన కోల్పోయింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కోరవ కుమారుల వలె మన ప్రాణానికి చెప్పుకోవాలి, మన ప్రాణాన్ని మనం బలపరుచుకోవాలి. దేవుడు ఈ మాటలు మన వెనుకలో దీవించి మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.